పూజలో పాల్గొనగా వేగమే రండి, బలి పూజలు చేయగా పరుగుని రండి. పూజలో పాల్గొనగా వేగమే రండి, బలి పూజలు చేయగా పరుగున రండి. ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో, ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో స్తుతించెదం స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగా. స్తుతించెదం స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగా. పూజలో పాల్గొనగా వేగమే రండి, బలి పూజలు చేయగా పరుగుని రండి. పూజలో పాల్గొనగా వేగమే రండి, బలి పూజలు చేయగా పరుగుని రండి. సమభావముతో సమతను పెంచి కరుణను వసగే దివ్య బలి, సంతసముతోని సన్నిధి చేరి, సంతసముతోని సన్నిధి చేరి దివ్యమాత సంరక్షణలో మనలను కరుణించి, దివ్యమాత సంరక్షణలో మనలను కరుణించి తన రూపముగా, తన రూపముగా మలచిన దేవుని స్తుతించెదం స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగా. స్తుతించెదం స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగా. పూజలో పాల్గొనగా వేగమే రండి, బలి పూజలు చేయగా పరుగుని రండి. పూజలో పాల్గొనగా వేగమే రండి, బలి పూజలు చేయగా పరుగుని రండి. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఈ దివ్య బలి పూజకి ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దైవ ప్రజలారా, ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మ దార విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు పిఎస్ సదానంద కుమార్ 8వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తెరేసా మరియు యోగవ్యాసి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద్ ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ, పెంటారెడ్డి ప్రకాష్ రెడ్డి మరియు శ్రీమతి ఎస్తేర్ రాణి గారుల మనవళ్ళు మనవరాళ్ళు దేవుని బిడ్డలుగా ఎదగాలని, మంచి భవిష్యత్తు దయచేయమని తాత నానమ్మలకు పెంటారెడ్డి ప్రకాష్ రెడ్డి మరియు శ్రీమతి ఎస్తేర్ రాణి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ, ఎం సుజాత, సురేష్ బాబు, కీర్తి, ఐశ్వర్య, హర్షిత, ప్రియదర్శిని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత వర్ధనపుర విజయరావు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగామ విచారణ, పెంటారెడ్డి మరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుగాను మరియు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం
లూర్ధుమాత విచారణ. కీర్తిశేషులు బొద్దపు ప్రకాశరావు, బొద్దపు అమల్ కుమార్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ. కీర్తిశేషులు సిస్టర్ పీలా వర్జీనియా వెరోనికా గారి 15వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు వీరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, మరియు మల్లా చిన్న తల్లి, వేగి సునీత, వేగి ప్రకాష్, వేగి జెస్సికాంజలి వీరికి ఆయుర ఆరోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు గోపు శౌరీలమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అల్లం ఆనందరెడ్డి, పౌలినమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ప్యాట్రిక్, ఉషా దంపతులు వివాహ వార్షికోత్సవ సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం వెంట్ర ప్రగడ విచారణ. పెద్దపారుపూడి గ్రామం శ్రీమతి మత్తె శాంతికుమారి రిటైర్డ్ టీచర్ గారి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని పులి రేవంత్, పులి రాహుల్, ప్రియాంక మరియు కుటుంబ సభ్యులు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశముల కొరకు ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు యేసునందు ప్రియులవు సహోదరి సహోదరులారా, సెప్టెంబర్ 30వ తేదీన మనము ఒక గొప్ప పునీతుని స్మరణ చేసుకుంటున్నాం. వారే పునీత జెరోము గారు. తిరుసభకు గొప్ప సేవలు అందించినటువంటి మహాపునీతులు, ప్రజ్ఞాశాలి. వారు 340వ సంవత్సరములో ఇటలీ దేశములో జన్మించారు. దేవుడు ఆయన్ని ఎంతో జ్ఞానముతో, తెలివితేటలతో దీవించారు. ఆ కాలంలోనే ఆయన రోమ్ నగరములో విద్యాభ్యాసములను పఠించాడు. తర్వాత అతనికి ఎక్కువగా నిగ్రహ జీవితము, సన్యాస జీవితం మీద మక్కువ కలిగి ఉండటం వలన ఆయన నిగ్రహ జీవితానికి అలవాటు పడి ఎంతో కఠినమైనటువంటి తపస్సు పూరితమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అనగా ఈ లోక ఆశల్ని త్యజించుకొని లోక సుఖాలను కోరుకోకుండా ఎంతో కఠినమైనటువంటి జీవితాన్ని జీవించటం ప్రారంభించాడు. ఇదే ఒక మక్కువతో, ఆసక్తితో మఠవాస జీవితంలో ఆశ్రమ జీవితాన్ని చేపట్టడానికి ఆయన పాలస్తీనా దేశానికి వెళ్ళాడు. అక్కడ ఆశ్రమంలో తాను అనేక రకాలుగా విషయాలను గ్రహించి తన జీవితాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి విధానంలో జీవించటం ప్రారంభించాడు. అక్కడ నుండి బెత్లెహేమునకు వెళ్ళాడు. యేసు జన్మస్థలానికి వెళ్ళాడు. అక్కడే తన యొక్క జీవితంలోని చాలా కాలము, సంవత్సరాలు గడిపాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అక్కడ ఉన్నప్పుడు ఈ ఆశ్రమంలో ఆయన దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని గ్రీకు, హీబ్రూ భాషల్ని పఠించాడు. వాటిలో ప్రావీణ్యంను సాధించాడు. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథం మరి పూర్వకాలం నిబంధనలన్నీ కూడా హీబ్రూ భాషలో రాయబడి ఉన్నాయి. నూతన నిబంధన గ్రీకు భాషలో రాయబడి ఉంది. మరి అటువంటి వాటిని ఆయన పఠించాలంటే ఈ భాషల పట్ల ఆయన ప్రావీణ్యమును ఎంతో శ్రద్ధతో సాధించి వాటిని పఠించి, అలా పఠించటమే కాక తన ఒక్కడికే జ్ఞానం పొందటమే కాక ఈ యొక్క హీబ్రూ బైబుల్ని లతీన్ భాషలోనికి తర్జుమా చేశాడు.
గ్రీకు భాష నుండి లతీను భాషలోనికి తర్జుమా చేసి తిరుసభకి గొప్ప బహుమానమును దయచేశాడు. ఆ యొక్క తిరుసభ భాష పూర్వకాలంలో లతీను భాష, ప్రథమంగా బైబిల్ లతీను భాషలోనికి తర్జుమా చేయబడి అందరూ కూడా మరి బైబిల్ వాక్యాన్ని చదువుకునే అవకాశాన్ని ఇతని ద్వారా పొందగలిగింది తిరుసభ. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆయన ఆ యొక్క దైవ వాక్కు పట్ల ఉన్నటువంటి మక్కువ పట్ల, ఆసక్తి పట్ల, పట్టుదల పట్ల అతడు చేసినటువంటి ఈ కఠోర సాధనే మరి వారి యొక్క తర్జుమా బైబుల్ లాటిన్ భాషలో తిరుసభకి అందింది. మరి ఈరోజు వారిని చూసి మనం కూడా దైవ వాక్కు పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉండాలి, ఆ దైవ వాక్కుని మనం ఎంతగా పఠించాలి, దాన్ని మనము మన జీవితాల ద్వారా తర్జుమా చేసి ఇతరులకు చూపించాలని మనము ఈరోజు ఈ నుండి నేర్చుకోవాలి. ఈయన పలికినటువంటి ఒక గొప్ప వాక్యము ఇంగ్లీష్లో ఈ విధముగా చెప్తారు: ఇగ్నోరెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్. అనగా బైబిల్ జ్ఞానము లేని వానికి క్రీస్తు జ్ఞానము లేనట్టే, బైబిల్ తెలవకపోతే క్రీస్తు తెలవనట్లే అని ఆయన పలికి ఉన్నాడు. అంటే బైబిల్ని మనం ఎంతగా పఠించి బైబిల్లో ఆ వాక్యాన్ని పరిచయం చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. అటువంటి ఒక ఆసక్తిని మనకును కలుగజేసి క్రీస్తుని ఇంకా తెలుసుకోవటానికి బైబిల్ను పఠించేటువంటి పట్టుదలను మనకు దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుంటాం. ఈ దివ్య బలి పూజను యోగ్యముగా సమర్పించుటకు మనం చేసినటువంటి పాపమును తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకొందాం. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, నీ దాసుడైన పునీత చిరోమునకు పవిత్ర గ్రంథం పట్ల సజీవమును సున్నితమైన ప్రేమను దయచేసితివి. అట్లనే నీ ప్రజలు కూడా నీ వాక్కు ద్వారా పుష్టిగా పోషింపబడి ఆ వాక్కును తమ జీవనాధారముగా గుర్తించినట్లు కృప చూపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు దయచేసిన వానినెల్లా మరలా తానే తీసుకొనెను. అతని నామమునకు స్తుతి కలుగునుగాక. మొదటి పఠనము యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 22 వచనముల వరకు. ఒక దినము దేవదూతలు దేవుని సంరక్షమున వచ్చిరి. వారితో పాటు సాతాను కూడా వచ్చెను. దేవుడు సాతానుని, నీవు ఇప్పుడెచ్చటి నుండి వచ్చితివి అడుగగా, అతడు, నేను భూలోకమును అటూనిటూ సంచారము చేసి వచ్చితినని చెప్పెను. దేవుడు అతనితో, నీవు నా సేవకుడైన యోబును చూచితివా? అట్టివాడు మరి ఒకడు భూలోకమున లేడు. అతడు దోషరహితుడు, ధర్మాత్ముడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు, చెడుతనమునకు దూరముగా ఉండువాడు అనెను. సాతాను దేవునితో, యోబు తమరి పట్ల వట్టిగానే భయభక్తులు చూపుటలేదు. మీరు అతనిని, అతని కుటుంబమును, అతని సిరి సంపదలను
ఎల్లవేళలా కాపాడుచున్నారు. అతడు చేపట్టిన కార్యములెల్లా దీవించుచున్నారు. మీ కృప వలన అతని మందలు పొలముల నుండి తిరుగాడుచున్నవి. కానీ మీరు యోబు ఆస్తిపాస్తులనెల్లా తీసుకొనుడు. అతడు మీ మొగమొదటనే మిమ్ము శపించి తీరునని పలికెను. దేవుడు సాతానుతో, సరియే, అతని ఆస్తిపాస్తులనెల్లా నీ ఆధీనమును ఉంచుచున్నాను, నీవు మాత్రము యోబు మీద చేయి చేసుకోవలదు అని చెప్పెను. అంతటా సాతాను దేవుని సన్నిధి నుండి వెడలిపోయెను. ఒక దినము యోబు కుమారులు కుమార్తెలు వారి పెద్దన్న ఇంట విందును ఆరగించి ద్రాక్ష రసములను సేవించుచుండిరి. అప్పుడు సేవకుడొకడు యోబు చెంతకు వచ్చి, అయ్యా, నీ ఎడ్లు పొలము దున్నుచున్నవి, వాని పక్కనే నీ గాడిదలు మేయుచున్నవి. ఇంతలో షాబాయియులు వచ్చి పడి ఆ పశువులన్నిటినీ తోలుకుని పోయిరి. వారు నీ సేవకులనెల్లా ఖడ్గములతో పొడిచి చంపివేసిరి. నేనొక్కడనే తప్పించుకొని వచ్చి నీకీ సంగతి చెప్పుచున్నాను అనెను. అతడు తన మాటలను ముగించనో లేదో మరి ఒక సేవకుడు వచ్చి, అయ్యా, ఆకాశము నుండి ఒక మెరుపు వచ్చి నీ గొర్రెలను వాని కాపరులను కాల్చివేసినది. నేనొక్కడనే తప్పించుకొని వచ్చి నీకీ వార్త తెలుపుచున్నాను అని పలికెను. అతడు తన మాటలను ముగింపక మునిపే వేరొక సేవకుడు వచ్చి, అయ్యా, కల్దీయులు 3 దండులుగా వచ్చి నీ ఒంటెల మీద పడి వానిని అపహరించుకొని పోయిరి. వారు నీ సేవకులను కూడా కత్తులతో పొడిచి చంపివేసిరి. నేనొక్కడనే తప్పించుకొని వచ్చి నీకీ విషయమును తెలియజేయుచున్నాను అని పలికెను. అతడు తన పలుకులను ముగింపక పూర్వమే ఇంకొక సేవకుడు వచ్చి, అయ్యా, నీ కుమారులు కుమార్తెలు వారి పెద్దన్న ఇంట విందారగించి ద్రాక్ష సారాయమును సేవించుచుండిరి. అంతలో ఎడారి నుండి ఒక పెనుగాలి వచ్చి ఆ ఇంటి 4 మూలలను బాదెను. ఇల్లు కూలి యువకుల మీద పడగా వారందరూ చనిపోయిరి. నేనొక్కడనే తప్పించుకుని వచ్చి నీకీ సంగతి విన్నవించుకొనుచున్నాను అని పలికెను. ఆ మాటలు విని యోబు పైకి లేచి సంతాప సూచకముగా బట్టలు చించుకొనెను, తల గొరిగించుకొనెను, నేలపై బోరిగల పడి దేవునికి దండము పెట్టి, నేను దిగంబరుడుగానే తల్లి కడుపు నుండి వెలువడితిని, దిగంబరుడుగానే ఇచ్చట నుండి వెడలిపోయేదను. ప్రభువు దయచేసిన వానినెల్లా మరలా తానే తీసుకొనెను, అతని నామమునకు స్తుతి కలుగునుగాక అని పలికెను. ఇన్ని దురదర్శనములు వాటిల్లిన యోబు దేవునిపై నేరము మోపలేదు, పాపము కట్టుకొనలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు ప్రభు నీవు చెవియొగ్గి నా పలుకుల ఆలింపుము. నా పలుకుల ఆలింపము. ప్రభు నీతియుక్తమైన నా మొరను ఆలకింపుము. నీ సహాయము అర్థించుచు నేను చేయి వేడుకొలను వినుము. నా యందు కపటము లేదు కనుక నా ప్రార్థనను అంగీకరింపుము. అందరూ ప్రభు ప్రభు నీవు చెవియొగ్గి నా పలుకుల ఆలింపుము. నా పలుకుల ఆలింపము. నీ నుండి నాకు న్యాయము జరుగునుగాక, నీ నేత్రములు ధర్మమును గాంచునుగాక. నీవు నా హృదయమును పరిశీలించిన, రాత్రివేళ నీవు నన్ను దర్శించిన, నీవు నన్ను పరీక్షించిన నాయందు నీకెట్టి దురాలోచన కనిపించదు. అందరూ ప్రభు ప్రభు నీవు చెవియొగ్గి నా పలుకుల ఆలింపుము. నా పలుకుల ఆలింపుము. నీవు నా మొర విందువు కనుక నేను నీకు విన్నపము చేయుచున్నాను. నీవు చెవియొగ్గి నా పలుకుల ఆలింపుము. నీ శరణుజొచ్చిన వారిని నీవు రక్షింతువు. నీ అద్భుతమైన కరుణను నాకు చూపింపుము. నీ రక్షణమును బడసి మేము శత్రువుల నుండి తప్పించుకొందుము. అందరూ ప్రభు ప్రభు నీవు చెవియొగ్గి నా పలుకుల ఆలింపుము. నా పలుకుల ఆలింపుము.
స్మరించుమా, జీవము పొందగరమ్మా. దేవుని వాక్యము స్మరించుమా, జీవము పొందగరమ్మా. నీ వాక్యమే జీవం, నీ వాక్యమే వెలుగు, నీ వాక్యమే జీవం, నీ వాక్యమే వెలుగు. ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాస్ వార్త 9వ అధ్యాయము వచనములు 46 నుండి 50 వరకు. మనలో అధికుడు ఎవడు అని శిష్యులు తమలో తాము చర్చించుకొన మొదలిడిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి ఒక చిన్న బిడ్డను తన చెంత నిలుపుకొని, నా పేరిట ఈ చిన్నవానిని స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నా తండ్రిని స్వీకరించును. ఏలయనా మీ అందరిలో అత్యల్పుడైన వాడు అందరికంటే అధికుడు అని వారితో పలికెను. అప్పుడు యోహాను, ప్రభు, మీ పేరిట ఒకడు దయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని వారించితిమి. ఏలానా అతడు మనలను అనుసరించువాడు కాడు అని చెప్పాను. అందుకు యేసు, వానిని వారింపవలదు. మీకు ప్రతికూలుడు కానివాడు మీకు అనుకూలుడే అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక భక్తుడు దేవుణ్ణి ఎంతగానో ప్రార్థన చేసుకున్నాడు. ఆ దేవుడికి విన్నవించుకొని తను ప్రారంభించినటువంటి వ్యాపారము బాగా అభివృద్ధి చెందాలని దేవునికి ప్రమాణముగా మాట ఇచ్చాడు. ప్రభు, మీరు నా వ్యాపారమును దీవించి అభివృద్ధి పరిచినట్లయితే సంవత్సరంలో వచ్చినటువంటి లాభములో నుండి నేను 25% గుడికి సమర్పించుకుంటాను అని మొక్కుకున్నాడు. దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించి ఆయన యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరిచారు. ఆ సంవత్సరము దేవుని దీవెన వలన అతనికి 1,00,000 రూపాయలు లాభం వచ్చింది. ఆ లాభాన్ని ఆయన లెక్కేసుకున్న తర్వాత ఆ 1,00,000 రూపాయల నుండి ఆయన దేవునికి మొక్కు చేసుకున్నట్లుగా 25,000 గుడికి కానుకగా ఇచ్చాడు. మరలా ఆ లాభాన్ని ఉపయోగించి వ్యాపారాన్ని మరింత పెద్ద చేసుకొని ఇంకా కష్టపడి పనిచేశాడు. 2వ సంవత్సరం అతని యొక్క లాభము 5 లక్షలకి పెరిగింది.
5 లక్షల లాభం నుండి ఆ సంవత్సరం ఆయన గుడికి కానుకగా మరి 1,25,000 సమర్పించాడు. ఆ యొక్క లాభం నుండి మరింతగా వ్యాపారాన్ని పెద్ద చేసి కష్టపడితే 3వ సంవత్సరం అతనికి 20 లక్షల రూపాయలు లాభం వచ్చింది. ఆ 20 లక్షల లాభం నుండి ఆ సంవత్సరం 25% గుడికి కానుకగా ఆయన 5 లక్షలని గుడికి సమర్పించాడు. మరి 4వ సంవత్సరం తన యొక్క వ్యాపారం పలుచోట్ల పెంపొందించుకున్నాడు. వ్యాపారం బాగా సాగింది, అభివృద్ధి కూడా పెరిగింది. ఇక 4వ సంవత్సరం లాభం లెక్క ఇస్తే ఒక సంవత్సరానికి 50 లక్షలు వచ్చాయి. ఈ 50 లక్షల్లో ఆయన మరి ఆ ప్రభుకి సమర్పించాలి 25%. 25% 50 లక్షలకు 12,50,000 రూపాయలు గుడికి సమర్పించాడు. ఇక ఈ విధముగా కొనసాగుతున్నటువంటి ఆ వ్యాపార అభివృద్ధి అనేక రంగాల్లో ఆయన పెట్టుబడి పెట్టి బాగా కష్టపడుతూ ఉన్నాడు. 5 సంవత్సరాలకి ఆయన యొక్క లాభం ఒక సంవత్సరానికే ₹1,00,00,000 దాటింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతగా దీవెనలు పొందాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత సాధించాడు. ఒక సంవత్సరానికి ₹1,00,00,000 లాభాన్ని కళ్ళారా చూస్తూ ఉన్నాడు. ఆ ₹1,00,00,000 నుండి ఇప్పుడు ఆయన మాట ప్రకారముగా, మొక్కుబడి ప్రకారముగా 25% దానిలో నుండి గుడికి సమర్పించాలి కానుకగా. ఆయా ₹1,00,00,000కు మరి 25% అంటే 25 లక్షలు గుడికి కానుకగా ఇవ్వాలి. మనస్సు రావట్లేదు, ఇన్ని డబ్బులు గుడికి ఇవ్వటమా అని తలంపులు వస్తూ ఉన్నాయి. ఇలా ఇచ్చుకుంటూ పోతే చాలా గుడికి ఇస్తున్నాను, మరి చాలా డబ్బులు అవుతున్నాయి అని చెప్పి తనలో తాను ఆలోచన చేసుకుంటున్నాడు. ఆ విధముగా ఆలోచన చేసుకొని ఇవ్వాలా వద్దా, ఇన్ని డబ్బులు ఇస్తే ఎందుకు అని చెప్పి ఆయన మనసులో ఒక రకంగా బాధపడుతూ మదనపడుతూ ఉన్నాడు. ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు తలంపు వచ్చింది, మన విచారణ స్వామి దగ్గరికి వెళ్దాం, ఫాదర్ గారి సలహా తీసుకుంటాను అని చెప్పేసి అడిగాడు. ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఫాదర్ గారండి, నేను దేవునికి మొక్కుకున్నాను, నాకు వచ్చినటువంటి లాభంలో నుండి 25% మరి గుడికి కానుకగా ఇచ్చేటువంటి ఒక మొక్కుబడి నేను దేవునికి చేసుకున్నాను, మరి అది ఇవ్వాలి. సంవత్సరము నాకు ₹1,00,00,000 వచ్చింది, మరి ఇన్ని సంవత్సరాలు ఇస్తూ వస్తున్నాను, మరి ఈ సంవత్సరం ₹1,00,00,000 దాకా లాభం వచ్చింది కాబట్టి పెద్ద సొమ్ము గుడికి ఇవ్వాలంటే మరి ఎలా ఫాదర్ అని ఆయన మాటలు ప్రారంభించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఫాదర్ గారండి, మరి ఇంత డబ్బు ఎందుకు ఇచ్చేది, దీన్ని ఏదైనా మీరు చూడండి, ఆలోచించండి అని చెప్పి ఆ ఫాదర్ గారిని ఎక్కువగా బ్రతిమలాడాడు. ఫాదర్ గారు విని ఆయన ఆ విధముగా బ్రతిమలాడుతూ ఉంటే ఫాదర్ గారిని సలహా అడిగాడు. ఎలానైనా నాకు ఈ మొక్కుబడి నుండి కొంచెం విడుదల దయచేయండి ఫాదర్ అని చెప్పేసి అడిగాడు. ఆయన యొక్క బాధ చూడలేక ఫాదర్ గారు అన్నారు, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. అప్పుడు ఆయన చాలా ఆనందపడి ఫాదర్కి 2 చేతులు ఎత్తి దండం పెట్టాడు. సహాయం చేయండి ఫాదర్, చేసేది ఎంత తొందరగా చేసి నాకు చెప్పండి ఫాదర్ అన్నాడు. అప్పుడు ఫాదర్ గారు ఏమన్నారంటే, నేను దేవునికి నీ తరపున ప్రార్థన చేస్తాను, సంవత్సరానికి ₹1,00,000 మాత్రమే నీకు లాభం వచ్చేటట్లు చేయమని ప్రార్థన చేస్తాను అని చెప్పేసి అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, డబ్బుని వదులుకోవాలంటే మనిషికి ఎంత కష్టం. లేనప్పుడు కావాలనుకుంటాం, కానీ ఉన్నప్పుడు మాత్రము వాటిని మనం ఇవ్వాలంటే మాత్రం మనస్సు రాదు. అటువంటి యొక్క కథను మనం విన్నాం. కానీ దీనికి భిన్నమైనటువంటి ఒక గొప్ప విశ్వాసిని మనం ఈరోజు మొదటి పట్టణంలో తలంచి ఉన్నాం, విని ఉన్నాం.
యోబు అన్నటువంటి మహా గొప్ప వ్యక్తి, గొప్ప విశ్వాసి. అతని గురించి యోబు గ్రంథములో ఈరోజు మనం విన్నట్లుగా ఈ విధముగా వ్రాయబడి ఉంది. యోబు దోషరహితుడు, ధర్మాత్ముడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు, చెడుతనమునకు దూరముగా ఉండువాడు. ఇంతటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి గొప్ప విశ్వాసి యోబు. అటువంటి వాడి యొక్క జీవితం ఆదర్శాన్ని మనకి ఈరోజు వాక్యం ద్వారా దేవుడు అందిస్తున్నారు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవాలి. ఎక్కువగా చదువుకున్న కొందే మనము ఆ దేవుని పట్ల భక్తిలో ఏ విధంగా ఎదిగేదో తెలుస్తూ ఉన్నది. మరి ఈరోజు ఇతన్ని చూసి నిజమైన భక్తి అంటే ఎలా ఉండాలని మనం గ్రహించుకోవాలి. ఆ జెరోము గారి యొక్క పండుగ రోజున వాక్యమే మనకి మన యొక్క విశ్వాసానికి జీవాన్ని పోస్తుందని మనం నేర్చుకుంటాం. మరి ఇంత గొప్ప దోషరహితుడు, ధనవంతుడు, గొప్పవాడు, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వాడు, ఆ కాలంలో అతని కంటే మించినటువంటి ధనికుడు ఆ యొక్క భూమి మీద ఎవరు కూడా లేరని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనని కూడా మరి సైతాను వదిలిపెట్టకుండా శోధించింది. ఆయనను కూడా కష్టాలకి గురి చేసింది. ఏ విధముగా గురి చేసింది అని మనం విన్నాం. ఆయన యొక్క ఆస్తి పాస్తులన్నీ కూడా తీసివేశారు. ఆయన గొర్రెల మందలన్నీ కూడా పోయినాయి. ఒంటలన్నీ కూడా వేరే వాళ్ళు తోలుకొని పోయారు. చివరికి తనకు అనుకున్నటువంటి తన కుమారులు కుమార్తెలు కూడా పెనుగాలి వలన ఇల్లు కూలి దాంట్లో వారు అందరూ కూడా చనిపోయారు. ఎవ్వరూ లేరు, అన్నీ పోయినాయి. తన యొక్క సంతానం కూడా పోయింది. ఒంటరి వాడైపోయినాడు, ఏమీ లేని వాడైనాడు. అటువంటి యొక్క పరిస్థితిలో అతని యొక్క పలుకులు ఎలా ఉన్నాయి? చాలా గొప్పగా ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మనస్సు ఆ యొక్క ఆస్తి మీద లేదు, ఆ సంపద మీద లేదు, తన యొక్క సంతానం మీద లేదు. ఆయన మనసంతా కూడా దేవుని మీదనే ఉంది. ఇవన్నీ కూడా నాకు దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనములో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఎన్ని జరిగినా కూడా ఆయన నోట నుండి ఒక్కటి కూడా దేవుని నిందించే మాట రాలేదు. ఆ యొక్క దేవునికి ఆయన బోర్ల పడి దండం పెట్టాడు, ఇంకా వందనాలు చెప్పాడు, దేవుని స్తుతించాడు. అది విశ్వాసం. డబ్బులు ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, ఈరోజు లేకపోవచ్చు, రేపు ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ నీ విశ్వాసము మారని విశ్వాసముగా ఉంటుందా? అదే రీతిలో నీవు దేవుని సేవిస్తావా? అదే రీతిలో దేవుని పట్ల నీవు వ్యవహరిస్తావా? అదే రీతిలో దేవుని సేవ చేస్తావా? అది నీ విశ్వాసం. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక ఉదాహరణ చెప్పాను ఆరంభంలో. మరి ఆయన లేనప్పుడు ప్రార్థన చేసుకున్నాడు, ఉన్నప్పుడు మరి దేవుని నుండి దూరం అయ్యేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ యోబు అలాంటి కాదు. ఉన్నప్పుడు ధర్మాత్ముడుగానే జీవించాడు, పుణ్యాత్ముడుగానే జీవించాడు, దేవుని పట్ల భయభక్తిని నిలబెట్టుకున్నాడు. లేనప్పుడు కూడా దేవుని పట్ల అదే రీతిలో ప్రవర్తించి ఆయన మీద నమ్మకాన్ని ప్రదర్శించాడు. మరి మన యొక్క విశ్వాసాన్ని ఈరోజు మనము పరిశీలించుకోవాలని పరిశుద్ధ గ్రంథము ఈ 1వ పట్టణం ద్వారా తెలియచేస్తుంది. స్వార్థ పట్టణంలో మనం కూడా ఈ యొక్క ప్రభు శిష్యుల్లో ఉన్నటువంటి ఒక చెడు గుణాన్ని చూస్తున్నాం. వారికి కూడా ఈ లోక ఆశ. ఏంటిది వారి యొక్క ఉన్నటువంటి లోక ఆశ? మనలో గొప్పవాడు ఎవడు, మనలో అధికుడు ఎవడు? పోటీ పడుతున్నారు. నేనా నువ్వా? ప్రభు దగ్గర ఎవరికి ప్రాముఖ్యత ఉన్నది, ఎవరు గొప్పవాళ్ళు అన్నటువంటి యొక్క వాదన వచ్చినప్పుడు ప్రభు ఒక చిన్న బాలుని తీసుకొని ఆ బాలుని యొక్క ఆదర్శాన్ని ఇస్తూ ఉన్నారు. ఏంటిది సందేశము? ఇక్కడ కూడా అదే సందేశాన్ని ప్రభు తెలియచేస్తున్నారు. చిన్న పిల్లవాడి యొక్క మనస్తత్వం కలిగిన వాడే దేవుని దృష్టిలో అధికుడు. మానవుల దృష్టిలో ఉన్నవాడు, పేరున్నవాడు, పొజిషన్ ఉన్నవాడు, సంపద ఉన్నవాడు, హోదా ఉన్నవాడు గొప్పవాడు.
కానీ దేవుని దృష్టిలో అవన్నీ లెక్కకు రావు. నీ మనస్సు లెక్కకు వస్తుంది. నీ యొక్క మనస్సు చిన్న పిల్లవాడి మనస్సు. చిన్న పిల్లవాడి యొక్క మనస్సు ఏం మనస్సు అంటే ఇతరుల మీద ఆధారపడేటువంటి మనస్సు, తల్లిదండ్రుల మీద ఆధారపడేటువంటి మనస్సు. నేను కొంతకాలం క్రితము ఒక కుటుంబాన్ని దర్శించాను. ఆ కుటుంబంలో ఒక చిన్న పాప ఉంది. 3 సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి పాప ఉంది. ఆ పాప వాళ్ళ నానమ్మ చుట్టూ ఎప్పుడూ తిరుగుతుంది, మమ్మీ మమ్మీ అనుకుంటూ తిరుగుతూ ఉంది. మరి ఎందుకంటే వాళ్ళని వదిలిపెట్టి ఉండలేక ఉంటుంది. అలా విధముగా వారి కాళ్ళ చుట్టే వాళ్ళ నడక, వాళ్ళు ఎటు వెళ్తే అటే ఆ గదిలోకి వెళుతుంది. ఆ విధముగా వారు ఆధారపడి వాళ్ళ చుట్టే ఉంటున్నారు. మనకి కావాల్సింది అలాంటి మనస్సు. ఏ పరిస్థితుల్లోనైనా ఎలానైనా నేను దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉండాలి. దేవుడే నాకు సకలము, ఆయనే నా ఆధారము, ఆయన యందే నా జీవితము అన్నటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. యోబులో ఉన్నటువంటి ఒక విశ్వాసము. ఈ వాక్యాల ద్వారా మనము కూడా ప్రేరేపితులమై మన విశ్వాసంలో దినదినం ఎదిగి ఆ దేవుని పట్ల అచంచలమైన విశ్వాసంతో జీవించి దేవుని బిడ్డలుగా మనము కూడా ఇతరులకు ఆదర్శముగా ఉండే భాగ్యాన్ని దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, సత్య తీర్చమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువ, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మేత్రాలను, గురువులను, మఠవాసులను మీ యొక్క వాక్యమును బోధించి బిడ్డలందరినీ దీవించి మీ వాక్యాన్ని వివరించే జ్ఞానమును, ఆత్మశక్తిని వారందరికీ దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, మేము ఈ లోకం యొక్క పోకడల కొరకు కాక, ఆస్తి పాస్తుల కొరకు కాక, గొప్ప అంతస్తుల కొరకు కాక, పేరు ప్రతిష్టల కొరకు కాక, మీ అందే విశ్వాసం నిలబెట్టుకొని మీ సేవకులుగా జీవిస్తూ మీ యందు మారని విశ్వాసమును కలిగి ఉండే వాళ్ళుగా మార్చమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల తండ్రి, మేమును దినదినము వాక్యములో బలపడేటువంటి ఒక ఆశీర్వాదములను మాకు దయచేయండి. జ్ఞానమును, పవిత్రాత్మ శక్తిని దయచేయండి. పునీత జెరోమ్ వారి వలె మేమును వాక్యం పట్ల ఆసక్తి కలిగి పరిశుద్ధ గ్రంథమును దినదినము పఠించి వారుగా మార్చమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, ఈ యొక్క కాలంలో వ్యవసాయదారులను ఆశీర్వదించండి ప్రభువా. వారి పని బాటలను దీవించండి. వారికి కావలసిన పంటలను దయచేయండి ప్రభువా. మరి అతివృష్టి వలన, అనేక వర్షముల వలన నష్టంలోకి గురి అవుతున్నటువంటి బిడ్డలను ఓదార్చి వారికి కావలసినటువంటి యొక్క పంటలను సమృద్ధిగా దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల తండ్రి, వివిధ వ్యాధులతోనూ బాధపడుచున్నటువంటి బిడ్డల్ని దీవించండి ప్రభువా. వారికి స్వస్థత భాగ్యములు ప్రసాదించమని వేడుకొంచున్నాం. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల తండ్రి, ఈరోజు ఈ దివ్య బలి పూజలు సమర్పిస్తున్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు ప్రభువా శుభములను, ఆశీర్వాదాలు దయచేసి వారికి ఇంకా అనేక సంవత్సరాల జీవన ప్రాయము దయచేయమని కోరుచున్నాము. మరణించినటువంటి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. వివాహ వార్షికోత్సవం చేసుకున్న బిడ్డలు కూడా ఆనందమును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపగల ప్రభువా, ఈ మా ప్రార్థనలను, మా మనస్సులో దాగినటువంటి కోరికలను మీ చిత్తానుసారముగా మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా, ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా, ఆద్యంతరహితుడా నీ ప్రేమలో
నాథుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమ నీ సేవలో వర్ధిల్ల చేయుమ నీ చిత్తములో ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మార్గదర్శి అయిన పునీత జెరోమును మహా ఆదర్శముగా తీసుకొని మేమును మీ దివ్య వాక్కును ధ్యానించుచున్నాము. నీ వైభవమునకు మేము రక్షణ బలిని మరింత ఉత్సాహముతో సమర్పింపవలెనడు కోరికను కలిగి ఉన్నట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల సమక్షంలో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ ఒసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థనా సాయము మాకు గట్టి ఆదరవు నుండినట్లు ఏర్పరచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితము ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిడి మా ప్రభువు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమా కిరీటమును కూడా పొందగలుగుదము. కావున దూతల అతిదూతల సమేతముగా మీ పునీతుల బృందముతో నేకమై మేము నిరంతరము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ
దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, ప్రభువా, మీ మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దేవ ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, ఆమె భర్తయు పరిశుద్ధ జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత జెరోము గారితోనూ మా నిత్య జీవంలో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని బిడ్డలుగా జీవించడమే మహాభాగ్యము. ఆ యొక్క భాగ్యములో మనం ఎల్లప్పుడూ స్థిరముగా ఉండాలని, స్థిరమైన విశ్వాసముతో నడవాలని దైవ కృప మనకు లభించినట్లు ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము.
యుగ యుగములో జీవించుతూ పరిపాలించడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలు కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది జీవాహారం, ఇదే క్రీస్తు దేహం, ఇది జీవన పానం, ఇది క్రీస్తు రక్తం. ఇది జీవాహారం, ఇది క్రీస్తు దేహం, ఇది జీవన పానం, ఇది క్రీస్తు రక్తం. లోకొనరారే ప్రేమమయుని పరలోక ఈ విందు, ఆరగించగరారే అద్వితీయుని ఆత్మీయ ఈ విందు. లోకొనరారే ప్రేమమయుని పరలోక ఈ విందు, ఆరగించగరారే అద్వితీయుని ఆత్మీయ ఈ విందు. ప్రభుని బలి విందు, క్రీస్తు ప్రభుని ప్రేమ విందు. ప్రభుని బలి విందు, క్రీస్తు ప్రభుని ప్రేమ విందు. పునీతి ఇగ్నాసియస్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కర్పన్నీలా నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ ఎడబాయినట్లు, చెయ్యకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుండ్లతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పునీత జెరోము గారి స్మరణను మేము ఆనందముతో కొనియాడుచు నీ వరప్రసాదములను స్వీకరించితిమి.
ఈ ప్రసాదము మీ భక్తుల హృదయం ఉత్తేజపరచునుగాక. తద్వారా వారు నీ పవిత్ర బోధన సావధానముగా ఆలకించి వారు అనుసరించవలసిన సన్మార్గమును గుర్తింతురుగాక. వారు సత్య మార్గములో నడిచి నిత్య జీవం పొందినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవాన్. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవాన్.